ఆగస్టు 3, 2025న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025లో తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుని 18 ఏళ్ల కల నెరవేర్చుకుంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఆర్సీబీ యాజమాన్యం బెంగళూరులో గ్రాండ్ గా విజయోత్సవ వేడుక నిర్వహించాలని నిర్ణయించింది. బుధవారం స్టేడియంలో ఆటగాళ్లందరికీ సన్మాన సభ కూడా నిర్వహించగా స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. ఈ దురదృష్టకర సంఘటనకి సంబంధించి కొన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్సీబీ కప్పు గెలిచిన వెంటనే బెంగళూరులో విక్టరీ పరేడ్ జరుపుకునేందుకు పోలీసుల అనుమతి కోరింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత కల్పించడం సాధ్యం కాదని, ఆదివారం పరేడ్ నిర్వహించుకుంటే మంచిదని బెంగళూరు పోలీసులు ఆర్సీబీకి తెలిపారు. అయినప్పటికీ గురువారం విరాట్ కోహ్లీ లండన్ వెళ్లాల్సి ఉన్నందున బుధవారమే వేడుకలు పూర్తి చేయాలని ఆర్సీబీ నిర్ణయించింది. కోహ్లీ కూడా తాను గురువారం లండన్ వెళ్లాల్సి ఉందని, వేడుకలు ఏదైనా ఉంటే బుధవారం నాటికి పూర్తి చేయాలని, ఆ తర్వాత తాను అందుబాటులో ఉండను అని ఆర్సీబీకి చెప్పినట్టుగా తెలుస్తోంది. సరైన ఏర్పాట్లు లేకుండానే ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ కి నిర్వహించింది. ఫ్యాన్స్ భారీగా స్టేడియానికి చేరుకున్నారు. ఆర్సీబీ టీం గ్రౌండ్లోకి వెళ్లగానే పాసులు లేని వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 30,000 సామర్థ్యం ఉన్న చిన్నస్వామి గ్రౌండ్లోకి లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా 11 మంది మరణించారు. బయట తొక్కిసలాట జరిగినప్పటికీ గ్రౌండ్ లోపల మాత్రం సన్మాన కార్యక్రమం ముగిసింది. గురువారం కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వెళ్లినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి వీడియోస్, ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.